పోనిమ్ము, ఎవరు కొనుక్కున్నాను కడకు ఏ కడదాటి వనికి నేను విక్రయించమయ్యా. నేను అన్నింటికి తెగించే ఉన్నాను మహాత్మా. సరియే, నిన్ను కాదననేలా. ఓ కాశీపుర పౌరులారా, అయ్యలారా, మహాభాగ్యవంతులారా, ఈతడు హరిశ్చంద్ర చక్రవర్తి. మా గురువు గారికి రుణగ్రస్తూ ఉండడం వలన ఈతనిని బానిసగా విక్రయించుచున్నాడయ్యా. ఏమి ఈతను గురుగణములు ఎట్టివి అనినా తన మహీరాజ్యమంతైగాధిసూతికి దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి నిజ చంద్రికల్ నిఖిల దిక్కులయలుదు ఆనదల్లిన ఎట్టి సారగుణుడు ముల్లోకములను సంబోధింప భేదమును మనమదల్చిన విక్రమస్థిరుడు. అణుమాత్రమైన ఓ అయ్యలారా, అణుమాత్రమైన బంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుడు. ఏడు దీవుల నయలీల ఏలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి పానిసీడుగా అమ్మంగబడెడు కొరుడు మహాధనోద్ధారులారా, ఎవరిది? తొలగిపోండయ్యో, గొల్ల పెద్దింటో నీ తొలగిపోండయ్యో. వాసానంతారు మా దోసమంటారు, వాసానంతారు మా దోసమంటారు. కుసంత కొల్లేసి కౌటికనే పోతుండ తొలగిపోండయ్యో, గొల్ల పెద్దింటో నీ తొలగిపోండయ్యో. పోల్మీ కుక్కలని కట్టి వేసుకుండయ్యా, పోల్మీ కుక్కలని కట్టి వేసుకుండయ్యా. గబగబ బొంతు కరువా బొత్తుండయ్యా, తొలగిపోండయ్యో, గొల్ల పెద్దింటో నీ తొలగిపోండయ్యో, గొల్ల పెద్దింటో నీ తొలగిపోండి. సక్కర నెప్పు సరుకు కడుపు నిండా తాగాను. నేను ఇప్పుడు ఒళ్ళగడికి పోవాల తోవల సిన్నంతరు మాట్లాడో ఎంత గసురు గసిరినాడు రయ్యా. ఏడుబో దూరంగా ఉండమంతా కొంపదీసి మన ఇంట్లో చచ్చిపోను రేటే. చిచ్చి, అది కాదయ్యా, నేను సద్బ్రాహ్మణుడు, ఓహో నీవు కడజాతి వాడవు. నీవు తాకినచో నేను మరలా స్నానము చేయవలయును. నువ్వెంతవరకు తానం చేయలేదా? నువ్వెంతవరకు తానం చేయలేదా? ఎందుకు చేయలేదు? నేను ముట్టుకుంటే నువ్వు తానం చేస్తావేటే. అలా కాదయ్యా, నీవు కడజాతి వాడవు కదా. ఏ బదులు మీ అమ్మనికి సెట్టెక్కాల్సిందేటే. ఏటన్నా కడజాతాడినా? అవును బామర్దే, శివ 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 శివ. బామర్దే,
ఏమిటా వాగుడు? నేను చెప్పిన బట్టి చక్క చెప్పబోయ్యా. ఓశిష్ఠులలో మావారి అరుంధతవులో మాడపడుచు మీ వాడు పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు ఏటవుతావు బామరిదే. శివ 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 శివ. పొడిసినట్టు బోరగుండి ఇరిగిపోద్ది. సరే నీ పేరు? నా నామది నన్ను నక్షత్రకుడు అందరు. ఇది ఎక్కడ కూడు స్వామి? ఓరి కూడు సూర్య, సాము కూడు సూర్య, జొన్న కూడు సూర్య, గడ్డి కూడు సూర్య, కానీ నీ నక్షత్రకుడు నేను ఎక్కడా చూడలేదు. నీ మట్టు నువ్వు పెట్టుకో. అది కాదయ్యా, నన్ను నక్షత్రేశ్వరుడు అందరు. ఈసుపురుడువా? నువ్వు ఆ దేవాలయంలో ఉండకట్టు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నా తోవ నేను పోతుంటే చెప్పేదని కానీ శ్రద్ధగా వినవయ్యా. నేను ఇక్కడ బానిసను విక్రయించుతున్నాడు. పొడిసినంటే బోరగుండి ఇరిగిపోద్ది. ఏట్రంతా రారంతా పోరంతా అసలు ఎక్కిరెత్తావా? బానిసను అమ్ముచున్నాడనయ్యా. అమ్మెత్తనవా? నీ కొల్లు చూస్తేనే చాలా దొంగ కొల్ల కనిపెత్తాను. నీ నెత్తి మీద పావుల పెట్టి కాశీపురం వల్ల తిప్పిన పరకౌడి కొండ. ఆ బావు సుత్తే మహారాజు పెట్టలాగా ఉన్నాడు. నువ్వు సుత్తే శ్రీపూర్ నక్కలాగా ఉన్నావు. ఈ బావు నువ్వు అమ్మెత్త. నీకు నేను అమ్మెత్తాను రాయేష్. నీకు నేను అమ్మెత్తాను రాయేష్. నాకు అవగతం కాలేదు. నీకు నేను అమ్మెత్తాను రాయేష్. ఏమనుచున్నాడయ్యా? నిన్నే నన్ను నమ్మడం ఏమిటి? మరి ఆ బావుని ఎందుకు అమ్ముతాను? అతడు మా గురువు గారికి రుణగ్రస్తుడు. ఆడవుడు. శివ 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 శివ. మా గురువు గారిని బట్టి వాడు ఎవడు అంటావా? మా గురువు గారు విశ్వామిత్ర మహర్షి. అది ఆ గడ్డప్పుడు తీసుకుడు. అతగాడే మహా ప్రమాదం అంటే ఆడికన్నా నువ్వు ప్రమాదంలాగా ఉన్నావు. బొక్కడేసుకొంతవా? బొక్కడేసుకొంతవా? ఏంటది? చక్కనైన సరుకు. చి నీళ్ళటోళ్ళు బావు పొగులలో పుచ్చుకోరు. పొద్దుపోతు మాత్రం గుడ్డ సోటి బుడ్డి కొట్టేస్తుంది. పుచ్చుకోవా? ఇప్పుడు పుచ్చుకోవా? ఎప్పుడు పుచ్చుకోవా? లేదు లేదయ్యా, మేము సద్బ్రాహ్మణులము, నిష్ఠా గరిష్ఠులము. ఓహో, ఇవన్నీ ఆడికి తెలుసునా? ఎప్సారాకి ఏమోనయ్యా ఈ వితండ వాదన మెందులకు? బానిసని కొరదే వాళ్ళు ఏదో చెప్పుము. సరే కొన్నంతాను తాగితే ఏట సూపు. అయ్యయ్యో, ఏమిటయ్యా? తాగి తప్పు అంటాడు. ఆ స్వామిలో దేవుడు ప్రత్యక్షం అయిపోయి ఓరి ఏరబాహు నీకేటు కావాలంటే నేను ఏడుకోతాను తెలుసునా? కాంబోజ్ సప్త సముద్రములన్నీ సారాయి కావాలా, పిల్ల కాలువలన్నీ పుల్ల కళ్ళు కావాలా, కూలినాళ్ళంతా ఈ పుల్ల కళ్ళు తాగాల. తాగితని కళ్ళు తాగితని సారా తాగితని తప్పంతావా? తాగితని కళ్ళు తాగితని సారా తాగితని తప్పంతావా? తాగితని కళ్ళు తాగితని ఇప్పుడే తాగితని చక్కగా దర్శపోయిపోతారు. తాగనంత చెప్పేదన గాని తమరి నామధేయం ఏమిటో? వీరబోహు అంటారు. వీరబాహు. కేదారిబాబు వీరబాహు చెప్పుతున్నాను వినువయ్యా. తలదోమలప్పుపై బలవంతుండక్కలుండు నిలచి పైకిల్ రతనం వెల్తటి దల్లుగా రువ్వునా అంతటి అర్థంబ సంగుమ హరి భుమ్మ అందుకే బుక్కడేసుకోమన్నా.
దరసపోయే పొంతనంటే పొల్లెగిలించి తెగబోవారి చెత్తను వేట. ఇప్పుడు చెప్పినది ధరేనయ్యా. ఆ. ఓ అర్థమా? మరి ఏమిది? నువ్వు చక్కగా చెప్పవయ్యా. మరచి చెప్పుచున్నాడు, శ్రద్ధగా వినువు, మరలా చెప్పవలను. దంతావళంబు. తంతావా? తనడం కాదయ్యా, దంతావళంబు అనగా తెలియనా? నువ్వు చెప్పినట్టు ఒక గజము. అదే తెలుసు. గజమా? గజము నీకెన్ని గజాలు కాంటాను? గజాలు ఇచ్చేస్తాను కానీ శ్రీ భవన్ అమ్మేస్తాను. ఆ గజము కాదయ్యా, ఒక ఏనుగు. ఓహో. ఆ ఏనుగుపై బలవంతమైన మనిషి నిలబడి ఒక రత్నముని తీసుకొని ఎంత దూరము పైకి విసురుడో అంత ధనము కావలేను. కొనేస్తాను కానీ నువ్వు రావయ్యా. నీ పేరు? హరిశ్చంద్రుడయ్యా. నాకు నాలుగు తిరగొత్త ఉంది కానీ ఎంత సొమ్మించి కొన్నాను కదా నిన్ను. నా పేరు ఏరబాహు అంటారు. నీవు నా దాసుడవు. వీరదాసంతన్ని కెట్టమేనా? అటులనేనయ్యా. దాసో, నేను చెప్పిన పనులన్నీ చేసేస్తావా? అలాగే నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారా? ఉన్నారు కానీ ఉన్నారా? ప్రస్తుతము లేరయ్యా. ప్రస్తుతము లేరు. ఎంత సొమ్మించుకున్నాను కదా నిన్ను. ఎప్పుడు కానీ నీ పిల్ల బిడ్డలు గుర్తుకొచ్చా రాత్రికి రాత్రి చెప్పబోతున్న కొన్ని సొమ్మమాటము చెప్పు. దాసు, నీవు చూస్తే మహారాజు బిడ్డడు. నేను చెప్పిన పనులు ఏవీ చెయ్యలేవు. ఆ సొమ్మెద బావుకిచ్చేస్తాను. నా మనసు ఒప్పదయ్యా. దాసు, రాత్రంత వల్లకాటి కాపల కాయాల. చాలా సలెత్తుంత దోమలు కరిసెత్తుంటాయి. నా గొంగలెత్తను కప్పుకుంటావు కదూ. దాసు, రాత్రంత వల్లకాడి కాపల కాసినప్పుడు దెయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి. ఈ దండం ఉన్నంత ఏవిడి దగ్గర సేరం అంతే సేరవు. కాసుకో.
దాసు రాత్రితో వల్లకట్టి కాపల కాయాల ఉదయం వచ్చినప్పుడు కుండ నిండా పుల్లటి కళ్ళు తేవాలి. ఎంతటి నీచాతి నీచమైన అపకృతికి పాల్పడుచున్నాడు. కఠినాత్మ విశ్వామిత్ర, నీవెత్తని పాషాణ హృదయుడవయ్యా, నీవెత్తని పాషాణ హృదయుడవు. ఇలాంటి ధర్మమూర్తిని, ఈ హరిశ్చంద్ర చక్రవర్తిని మీ మాట పట్టముల కొరకే 4 ధర్మముల పరిపాలించిన యమధర్మరాజనయుండి మీ ఆజ్ఞను శిరస ఉంచి వీరబాహుని వేషమును దాల్చి హరిశ్చంద్ర చక్రవర్తిని కొంటేది. ఎన్ని కష్టతరమైన పనులు చెప్పినప్పుడు కూడా సత్యాతలముగా మానస ముప్పుతో పలుకుతున్న ఈ హరిశ్చంద్ర చక్రవర్తితో నేను ఇప్పుడు ఏమని అబద్ధమాడించును? ఎంత మహారాజు బిడ్డడు, ఎంత సొమ్మించుకున్నా నీ బావుని. ఏ రాత్రికి రాత్రి నాకు సంపాదించకపోతే నా సొమ్ముడు చెప్పినప్పుడు అయ్యా తొందర పడకమయ్యా, నన్ను కొనుమయ్యా. ఆ ముని రుణము తీర్చమని దీనత్వంతో నా కాళ్ళు పట్టుకొనొచ్చు. గురుదేవా, ఎప్పటికైనా నేను సత్యమే జయించను. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. రాజా, నీ రుణము తీరినందుకు పొమ్ము. నక్షత్రేశ్వర, ఎక్కడనో నిశ్చింతతో తపంబాచరించుకును నీవు కూడా నా మూలమున ఘోరారణ్యమున పడరాని పాట్లు పడితేవయ్యా. ఉటోత్తమ, అయ్యయ్యో అయ్యయ్యో, నేనిప్పుడు ఏమని ఈ ధర్మమూర్తికి ప్రత్యుత్తరం ఇచ్చేదను? హరిశ్చంద్ర, నేను నిన్ను అడుగవలసిన క్షమాపణను నీవు నన్ను అడుకొనుచున్నావు. అయినను పుట్టిన దాది అనన్య సామాన్యమైన సత్యనిష్ట గరిష్టచే పరిశుద్ధమైన నీ మానసపు కిందని క్షోభ తెచ్చిపెట్టిన దుష్టుడను నేను శిక్షార్హుడను కానీ క్షమార్హుడను కానయ్యా. హరిశ్చంద్ర, కలదవహింపకయ్యా, కలకాలము కష్టములుండవు. కలతవహింపకయ్యా, కలకాలము కష్టములుండవు. కావలసిన కారణహింపకయ్యా, కలకాలము కష్టములుండవు. కావలసిన కారణార్థము లవమ్మున దప్పునే కృత్యముల్ తలపుడుల్చకయ్యా. విహితమున నన్ను క్షమించుమయ్యా, నా కలుషమింతకింతకధికంపై నన్ను రాజా.
కింకరుడే రాజగును రోజు కింకరుడగును కాలానుకూలంగా అయ్యా ఇందు మీరు చేసినదేమున్నదయ్యా? నా పూర్వజన్మ భవసంచిత పాప ఫలమే నన్నిటి కష్టములకు తెచ్చిపెట్టినది. ఉటోత్తమ, మీకిదే నా తుది నమస్కారం. రాజా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. ఆ పరమేశ్వరుడు నిన్ను రక్షించుగాక.